మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సిట్ నోటీసులు జారీ చేయడం అనేది. కానీ కేసీఆర్ గారు జాన్ 30 రోజు ఇన్వెస్టిగేషన్కి రావడం కుదరదని చెప్పారు. ఎందుకంటే 116 మున్సిపల్ ఇంకా 7 కార్పొరేట్కి ఈ రోజే నామినేషన్కి లాస్ట్ డే కాబట్టి జాన్ 30 రోజు రావడం కుదరదు, ఇంకో వేరే డేట్ ఇస్తే నేను ఆ రోజు పక్కా హాజరవుతానని కేసీఆర్ గారు అన్నారు. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్కి 15 to 65 ఏజ్ పై ఉన్న వాళ్ళకి అపీరెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కేసీఆర్ గారి మీద ఎందుకు మీరు ఇంత ఫోర్స్ చేస్తున్నారు? కేసీఆర్ గారు ఇన్వెస్టిగేషన్కి రాను అనట్లేదు, నాకు ఒక వేరే డేట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వేరే డేట్ ఇస్తే ఆ డేట్ రోజు మీకు సహకరిస్తానని అన్నారు. కానీ ఈ వయసులో కూడా కేసీఆర్ గారి గట్స్కి మెచ్చుకోవాలి. ఇన్వెస్టిగేషన్ ప్రెజర్ ఉన్నా సరే నేను రాను అనట్లేదు, మీరు వేరే డేట్ ఇవ్వండి, ఆ డేట్ రోజు పక్కా నేను వచ్చి హాజరవుతున్నా అంటున్నారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి మీద ఎందుకు ఇలా ప్రెజర్ పెడుతున్నారు? మొన్న చూసుకుంటే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోష్ కుమార్ గారిని కూడా ఇలానే ఇన్వెస్టిగేషన్కి పిలిచి గంటలు ఇన్వెస్టిగేషన్ జరిపిన తర్వాత కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేవు. అయినా సరే వీళ్ళందరి తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఫోకస్ చేశారు. ఎందుకు? కానీ 2 వారాల నుంచి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ని చూసుకుంటే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోష్ కుమార్ గారిని మాత్రం హైదరాబాద్లో ఉన్న జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్కి పిలిచారు. కానీ కేసీఆర్ గారిని మాత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సిట్ ఇన్వెస్టిగేషన్ జరుపుదామని వీసీ సజ్జనార్ గారు ఇంకా 9 మంది బృందంతో కలిసి సిట్ నిర్ణయించింది. ఎందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్? హైదరాబాద్లో ఇన్వెస్టిగేషన్కి ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉండా కూడా ఎందుకు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే పెట్టారు? అంటే కేసీఆర్ గారికి ఉన్న ఫాలోయింగ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్న అభిమానాన్ని పోలీసులు తట్టుకోలేరని ఎర్రవల్లి ఫామ్ హౌస్కి షిఫ్ట్ చేశారా? దీని వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వ్యూహం ఏంటిది? ఇది ఇలా ఉంటే బీజేపీ సీనియర్ లీడర్ రామచంద్రరావు గారు ఇది కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని అంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ రూలింగ్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన నోట్ కేసు కింద రేవంత్ రెడ్డి గారిని ఇన్వెస్టిగేషన్ చేశారు. సో అది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు రివెంజ్ ప్లాన్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు, సిట్ ఇన్వెస్టిగేషన్ డ్రామా బీఆర్ఎస్ మెంబర్స్ మీద నడిపిస్తున్నారని అంటున్నారు. ఈరోజు జాన్ 30 నామినేషన్స్కి లాస్ట్ డేట్. సో సిట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరకు ఆగుతారా లేదా? ఈ డ్రామాని కొనసాగిస్తూ బీఆర్ఎస్ క్యాంపెయినింగ్కి అడ్డుపడతారా? దీని వెనుక రేవంత్ రెడ్డి గారి వ్యూహం ఎంతవరకు ఉంది? దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో చెప్పండి.